అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను బెల్స్ పాల్సీ దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అసలు బెల్స్ పాల్సీ అంటే ఏంటిదంటే కనుక ఇది మనకి యూజువల్గా వన్ సైడెడ్ ప్యారలైసిస్ అండి. అంటే ఓన్లీ ఫేషియల్ ప్యారలైసిస్ అనేసి అని అంటూ ఉంటాం. ఫేషియల్ ప్యారలైసిస్ అని అంటే కనుక మనకి హోల్ బాడీ ప్యారలైసిస్ వచ్చేది డిఫరెంట్ అండి. మనకి ఓన్లీ ఫేషియల్ ప్యారలైసిస్ వచ్చేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ అన్నట్టు. సో బేసికల్గా దాన్నే మనం బెల్స్ పాలసీ అనేసి అని అంటూ ఉంటాం మెడికల్ టెర్మినాలజీలో. సో ఏదైతే మనకి ఫేషియల్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మనకి ఎయిదర్ వన్ సైడ్ మాత్రం ఒక్క సైడ్ వచ్చేదాన్నే మనము ఫేషియల్ పాలసీ బెల్స్ పాలసీ అనేసి అని పిలుస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇది యూజువల్గా ఎందుకు వస్తుంది అని అంటే కనుక మనకి మజిల్ ఫంక్షన్ కంప్లీట్గా మనకి ప్యారలైసిస్ వచ్చినప్పుడు మజిల్ ఫంక్షనింగ్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోయి ఉంటుంది. అక్కడ మనకి న్యూరోమోటార్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఆగిపోయి ఉంటుంది ఫంక్షనింగ్ అనేది. సో దానివల్ల మనకి మజిల్ ఫంక్షనింగ్ అనేది లాస్ అవ్వడం వల్ల మనకి ఈ బెల్స్ పాలసీ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి బెల్స్ పాలసీలో అంటే కనుక మనకి నోరు అనేది వంకరగా పోవడం కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ అనేది లైక్ దగ్గరికి ట్విస్ట్ అయిపోయినట్టుగా కనిపించడం కానివ్వండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐస్ అనేటివి కూడా మనకి సైడ్ వర్డ్గా లుక్ అనేది ఉన్నట్టుగా కానివ్వండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రూలింగ్ ఆఫ్ ద అంటే మన మౌత్ నుంచి డ్రూలింగ్ ఆఫ్ ద సలైవా అనేది కనిపించడం కానివ్వండి. నెక్స్ట్ డ్రైనెస్గా అయిపోవడం కానివ్వండి, పెయిన్ లాంటిది ఉండడం కానివ్వండి. ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనకి బెల్స్ పాలసీలో కనిపిస్తాయి. ఇదే కాకుండా మనకి మజిల్ ట్విచ్చింగ్ ఉండడం వల్ల మనకి టింగ్లింగ్ సెన్సేషన్ లాంటిది కూడా, నమ్నెస్ సెన్సేషన్ లాంటిది కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇలాంటి బెల్స్ పాలసీ అంటే ఎవరైతే ఫేషియల్ ప్యారలైసిస్తో సఫర్ అవుతుంటారో వాళ్ళకైతే కనుక హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఎందుకంటే దీనికి మనం బయట ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా కానివ్వండి మనకి తగ్గదు. దీనికి మనకి హోమియోపతిలో అయితేనే తగ్గుతుంది. ఎందుకంటే మనకి హోమియోపతిలో అయితే కనుక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ కాబట్టి కంప్లీట్గా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటు మనకి పంచకర్మ థెరపీ అనేది కూడా చేయించుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలాంటి ప్రాబ్లంతో లైక్ ప్యారలైసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటామో అప్పుడు మనకు ఓన్లీ మెడిసిన్స్ ఒకటే వర్కౌట్ అవ్వదు. దాంతోపాటు సపోర్టింగ్గా మనం పంచకర్మ థెరపీ అనేది తీసుకుంటే కనుక మనకి పూర్తిగా పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ పంచకర్మ థెరపీ అంటే యూజువల్గా ఎలా అంటే మనకి మెడికేటెడ్ హెర్బల్ ఆయిల్స్తో కానివ్వండి, మెడికేటెడ్ హెర్బల్ పౌడర్స్తో వీటితోటి మనకి పంచకర్మ థెరపీ అంటే యూజువల్గా మసాజ్ లాగా చేయడం కానివ్వండి. ఏదైతే మనకి ప్యారలైజ్డ్ అయిన సైడ్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ మనకి మసాజ్ లాగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల విత్ హ్యాండ్స్తో చేస్తారు. అలా చేయడం వల్ల మనకి ఈ థెరపీ మనకి లైక్ డిఫరెంట్ సెట్టింగ్స్లో చేస్తూ ఉంటాం. అలా ఆ విధంగా ప్రొసీజర్ అనేది చేయడం వల్ల మనకి ఈ ప్యారలైసిస్ కండిషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకి తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళు మా మెడినన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.